సో ఫస్ట్ ఏపీఐతో స్టార్ట్ చేద్దాం. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇందులో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బిజినెస్ సైడ్, ఇంకోటి వచ్చేసి టెక్నికల్ సైడ్. సో ఇందాక చెప్పినట్టు ఏపీఐలో వచ్చేసి టూ 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 టైప్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి బిజినెస్ సైడ్, సెకండ్ వచ్చేసి టెక్నికల్ సైడ్. బిజినెస్ సైడ్లో ఏమేమి ఉంటాయి? పబ్లిక్ ఏపీఐ, పార్ట్నర్ ఏపీఐ, ఇంటర్నల్ ఏపీఐ, కాంపోజిట్ ఏపీఐ. టెక్నికల్ సైడ్ వచ్చేసరికి రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ, గ్రాఫ్ క్వెరీ లాంగ్వేజ్ ఏపీఐ, జీఆర్పీసీ అండ్ వెబ్ సాకెట్. సో ఓకే, ఇప్పుడు బిజినెస్ సైడ్ ఏపీఐస్ గురించి చూద్దాం. ఆ 4 ఏంటి? పబ్లిక్, పార్ట్నర్, ఇంటర్నల్, కాంపోజిట్. సో పబ్లిక్ అంటే ఓపెన్ టు ఆల్. పబ్లిక్ ఏపీఐ అనేది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ ఏపీఐ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గూగుల్ మ్యాప్స్ ఏపీఐ నువ్వు ఎక్కడ వాడతావు? ఫుడ్ డెలివరీ. సపోజ్ నువ్వు స్విగ్గీలో ఏమన్నా ఆర్డర్ పెట్టావు అనుకో, ఆర్డర్ ఆర్డర్ తీసుకునేవాడు మీ ఇంటికి రావాలంటే లొకేషన్ తెలియాలి. సో ఈ గూగుల్ మ్యాప్స్ ఏపీఐ అక్కడ యూజ్ అయింది. నెక్స్ట్ పార్ట్నర్, షేర్డ్ విత్ స్పెసిఫిక్ బిజినెస్ పార్ట్నర్. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ గేట్వే. ఇప్పుడు మనం వీటాప్లో ఫీజు కడతాం కదా కాలేజ్ది. సో కాలేజ్కి మనకి ఒక పేయూ అని ఒకటి ఉంటుంది. నువ్వు వీటాప్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ కనిపిస్తుంది పేయూ అని. సో అదొక పేమెంట్ గేట్వే. అది ఎక్స్క్లూజివ్లీ స్టూడెంట్కి, మేనేజ్మెంట్కి. సో అక్కడ ఇది వాడతావు. నెక్స్ట్ ఇంటర్నల్, యూజ్డ్ ఇన్సైడ్ కంపెనీ. ఇప్పుడు శాలరీ క్రెడిట్ చేసేది ఎవరు ఒక కంపెనీలో? ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో హెచ్ఆర్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్, ఈ మెట్రిక్స్తో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ మెట్రిక్స్ నేను బ్యాంక్ని కనెక్ట్ చేసి పేరోల్ సిస్టమ్ అనమాట. అది ఇంటర్నల్, ఓన్లీ ఆ కంపెనీ వరకు ఉంటుంది. నెక్స్ట్ కాంపోజిట్, కంబైన్ ఏపీఐస్ టు వన్ కాల్. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ ప్లాట్ఫామ్. సపోజ్ నువ్వు ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసి సపోజ్ స్మార్ట్ ఫోన్ అని సెలెక్ట్ చేసావు. నీకు అప్పుడు వెంటనే అన్నీ వస్తాయి కదా, ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్, ప్రైసింగ్ కానీ, రివ్యూస్ కానీ, ఇలా అన్నీ. సో అక్కడ ఈ కాంపోజిట్ ఏపీఐ అనేది యూస్ చేస్తావు. సో బిజినెస్ సైడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టెక్నికల్ సైడ్ ఏపీఐస్ గురించి చూద్దాం. అసలు ఫస్ట్ మనకి ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ దట్ అలౌస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్చేంజ్ డేటా విత్ ఈచ్ అదర్. అంటే 1 అనేది ఒక సిస్టమ్, 2 అనేది ఒక సిస్టమ్. లేదా 1 అనేది ఒక సాఫ్ట్వేర్, 2 అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి కానీ, డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ మధ్యలో ఒక మీడియం కావాలి. సో అది ఏపీఐ. సో టెక్నికల్ సైడ్ ఏపీఐస్లో మొత్తం 5 ఉంటాయి. ఫస్ట్ 3 చూద్దాం. ఫస్ట్ది రెస్ట్ ఏపీఐ అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇది చాలా సింపుల్, ఎక్కువగా వాడతారు అండ్ హ్యూమన్స్ కూడా ఈజీగా చదవచ్చు. అండ్ దీన్ని మెయిన్గా ఎక్కడ వాడతారంటే వెబ్ అప్లికేషన్స్లో. నెక్స్ట్ సోప్ ఏపీఐ, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. దీన్ని ఎక్కడ వాడతారంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్కి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ క్వెరీ లాంగ్వేజ్. ఈ సోప్ ఏపీఐ వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది, కానీ దీనికి సోప్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హై సెక్యూరిటీ అండ్ కాకపోతే కొంచెం స్లోవర్. దీన్ని ఎక్కువగా ఎక్కడ వాడతారంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్కి. నెక్స్ట్ గ్రాఫ్ క్యూఎల్ అంటే గ్రాఫ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది చాలా ఫ్లెక్సిబుల్. దీన్ని ఎక్కడ వాడతారంటే సపోజ్ ఇందాక షాపింగ్ చెప్పాను కదా, ఎక్కువగా షాపింగ్లో వాడతారనమాట. సో ఎలా అంటే 1 క్వెరీ ఈజ్ ఈక్వల్ టు మెనీ రిసోర్సెస్. అంటే నేను ఒక క్వెరీ, సపోజ్ ఒక స్మార్ట్ ఫోన్ గురించి చూస్తే నాకు దాని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. సో అలాగా. సో నెక్స్ట్ 2 టైప్స్ వచ్చేసి జీఆర్పీసీ ఏపీఐ అండ్ వెబ్ సాకెట్ ఏపీఐ. సో జీఆర్పీసీ అంటే ఏంటి? గూగుల్ రిమోట్ ప్రొసీజర్ కాల్. సో ఇది ఎక్కడ వాడతావు ఎక్కువ? ఇంటర్నల్ కమ్యూనికేషన్స్. ఒక కంపెనీలో జరిగే సాఫ్ట్వేర్ అంతా ఈ జీఆర్పీసీఏ. సపోజ్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కుబర్నెట్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో ఆ సాఫ్ట్వేర్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇదే జీఆర్పీసీ వాడతారు. ఎందుకు? ఇది హై స్పీడ్, టైపింగ్ స్ట్రాంగ్, దీనికి లాటెన్సీ తక్కువ. దీనికి మెయిన్ వీక్నెస్ ఏంటి?
డీబగ్ చేయడానికి కష్టం అండ్ హ్యూమన్స్ ఇది చదవలేరు. సో ఇట్ ఈస్ డిజైన్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సాఫ్ట్వేర్స్ టు కమ్యూనికేట్ ఇన్ ఎ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి వెబ్ సాకెట్. దీనివల్ల యూజ్ ఏంటి? ఎనేబుల్స్ రియల్ టైమ్ టూ వే కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చాట్. ఇప్పుడు నువ్వు ఒకరికి మెసేజ్ పెట్టాలి, నువ్వు ఒకరికి మెసేజ్ పెట్టావు, వాళ్ళ చూసి నీకు రిప్లై ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? ఈ వెబ్ సాకెట్ ఏపీఐ వల్ల. ఈ వెబ్ సాకెట్ ఏపీఐ నువ్వు ఎక్కడెక్కడ వాడచ్చు? వాట్సాప్ చాట్స్లో కానీ, లైవ్ స్ట్రీమింగ్లో కానీ అక్కడ వాడతావు.